పెరిగిన సుందరి నే సందుల్లో చేసిన అల్లరి ఊరించి సోకే జాగిరి నే బజారు సుందరి సందలో పెరిగిన సుందరి నే సందుల్లో చేసిన అల్లరి ఊరించి సోకే జాగిరి నే బజారు సుందరి. నమస్కారం ముకుందం గారు. కూర్చోండి. అవును మీరేమిటి ఇక్కడ? మీలాంటి వాళ్ళతో పరిచయాలు పెరగాలంటే ఇలాంటి చోటుకి రాక తప్పదులేదు. ఇదిగో పాప నీకు అదెందో చెప్పు సరిగా. అసలుకేమో మా ఊరు తణుకు పక్కన ఏర్పూరు బిజినెస్ చేసేందుకు వెళ్ళినాను నెల్లూరు. ఎల్లాగా తెలిసింది నెల్లూరు కుర్రాళ్ళ సూపుల్లో కొడవళ్ళు కళ్ళల్లో ఆకళ్ళు. అవును మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా? తానే చూసుకుంది. ఎవరా అబ్బాయి? జానకి రామని. జానకి ఇంతకీ ఏ బిజినెస్ పాపా? పూలాపరం బాబు పూలాపరం. ఎల్లాక తెలుసుంది నెల్లూరు పిల్లగాలు మరే మాయగాలు బాబోయ్. బంతి పూల కోసం వచ్చినారు ఏమో పంతులేసి తుచ్చమన్నారు. బంతి పూల కన్న నువ్వు పంపరు అటు నా గంప ముంచారు. నెత్తి మీద పూల గంప చూసి నన్ను చూడగానే ఏల వేసి గంప తిప్పుతామంటూ వచ్చి అరే నా గొప్ప ముంచినారు. అయ్యో ఎత్తేసిన బాబు వ్యాపారం ఎత్తేసి వరంగల్కి వచ్చేసినాగా. ఈసారి ఏ వ్యాపారం? వెజిటేబుల్స్ బాబు వెజిటేబుల్స్. టమాటాలు లేడీస్ ఫింగర్స్ అయ్యే బెండకాయలు బెండకాయలు. టమాటాల కోసం వచ్చేటోరు గిచ్చి బుక్కలతో పోల్చి చూసేటోరు. పండు కన్న నువ్వే పంపరు అంటూ కొట్టు పీకి పందిరేశారు. కొండం కన్నా తింటం పెరిగి వ్యాపారం కన్నా ట్రాఫిక్ పెరిగే ఊరు వాడ గోలే పెరిగి అల్లరి చిల్లరి ఇతడి చితడి రచ్చయింది. ఈ గోల పడలేక వ్యాపారం మొత్తం ఎత్తేసిన బాబు. వ్యాపారం లేకుండా ఎంత ఫేమస్ ఇలా అయ్యావు? ఏడి చెయ్యాలరా దేవుడా అని విజయవాడ రైల్వే స్టేషన్ లో కూర్చుంటే కథ స్క్రీన్ పే దర్శకతో అప్పల్ రాజు గారు నా అందం చూసి సినిమాలో లైటేసినారు. అయ్ బాబోయ్. అప్పటి నుంచి మనం హే సిటీలో పెరిగిన సుందరి మీ గుండెల్లో చేసిన అల్లరి నా సూకు మల్లెల పందిరి నే శృంగార సుందరి. సిటీలో పెరిగిన సుందరి మీ గుండెల్లో చేసిన అల్లరి నా సూకు మల్లెల పందిరి నే శృంగార సుందరి. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగ